అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. స్పీక్ టు దట్ రాక్ బిఫోర్ దెర్ ఐస్ అండ్ ఇట్ విల్ పోర్ అవుట్ ఇట్స్ వాటర్. నంబర్స్ చాప్టర్ 20 verse 8. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తిగల దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు దేవుడు ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలను మన జీవితంలో జరిగిస్తూనే ఉంటారండి. ఈరోజు వాక్య భాగము సెలవిచ్చినట్లుగా దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం చేస్తారు. మనల్ని నిందిస్తున్న వారి ఎదుట, మనల్ని దూషిస్తున్న వారి ఎదుట, మనల్ని కించపరిచి అవహేళన చేసిన వారి ఎదుట మనల్ని దేవుడు గణపరచుటకు సిద్ధంగా ఉన్నారండి. పడిపోయిన స్థలములోనే నిలవపెట్టగల సమర్థుడు మన దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న అన్యులకు, దేవుణ్ణి ఎరగని ప్రజలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎంతోమంది సహకారము ఉన్నది. అయినప్పటికీ వారు వాటిని వినియోగించుకోలేక, వాటి ద్వారా లబ్ధి పొందలేక పడిపోతున్న వారుగా ఉన్నారు. మనము చూడవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. వారు ఎందుకని నిరుత్సాహము పడిపోతున్నారు, ఎందుకని ఏమి చేయలేము, ఏమి సాధించలేము అనే భావనను కలిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే, వారు ఎంతగానో దేవుని పాదాల చెందకు చేరట్లేదండి. నిజ దేవుడు తెలియక వారు పాపంలో పడిపోతున్నారు, కృంగిపోతున్నారు. చిన్న చిన్న అవమానాలు, నిందలు రాగానే ఎటువైపు చూడాలో తెలియక, ఎవరి సహాయం కోసం వెళ్ళాలో తెలియక తమ జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథములో మోషే అహరోనులకు ఎదురైంది. వారు ఇశ్రాయేలీయులు కానానుకు నడిపిస్తున్న మార్గంలో కాదేషు అనే ఎడారి ప్రాంతంనకు చేరుకోవడం జరిగింది. ఆ స్థలములో వారికి త్రాగడానికి నీళ్లు లేవు. అప్పుడు వారందరూ ఏకముగా కూడి, ఈరోజు మోషే అహరోన్ల విషయం ఏమిటో తేల్చుకుందాము, వారు మన కనీసం త్రాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అని వారికి విరోధముగా మాట్లాడడానికి వారు ఎంతగానో పూనుకున్నారండి. ఇదంతా కూడా వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. మేము ఆ పశువులకు ఇక్కడ చనిపోవటానిక మేము ఇక్కడికి తీసుకొచ్చింది, ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజంలో మీరు ఎలా తెచ్చితిరి, ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి, ఈ స్థలంలో గింజలు లేవు, అంజురపు ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, తాగుటకు నీళ్ళే లేవు. ఈ విధమైన మాటలు వారు అనగానే వారు ఏమీ కృంగిపోలేదండి. మమ్మల్ని పట్టుకొని ఇన్ని మాటలు అంటారా, వారి మంచి కోసమే కదా, వారిని ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించడం కోసమే నేను అహరోను ఎంతో ప్రయాసపడుతుంటే మమ్మల్ని నిందిస్తున్నారని వారు బాధపడలేదు. దానిని బట్టి దేవుణ్ణి అడిగారు, ప్రభువా, నీవే మమ్మల్ని నడిపించావు, నీవే దారి చూపేవాడవు, ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వు అని వారు దేవుణ్ణి మొరపెట్టుకున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డవుగా ఉన్న నీవు మోషే అహరోన్ల వలె ఇతరులను దేవుని వైపుకు, నిత్య ఆజ్ఞ నుండి తప్పించి నిత్య జీవం వైపుకు నడిపిస్తున్న సమయంలో నిందలు ఎదురవుతున్నాయేమో, అవమానాలు ఎదురవుతున్నాయేమో. నీవు జాలిపడి పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ ప్రకారము నీ తోటి వారికి ఏదో ఒక విషయంలో సహాయం చేస్తుంటే నిన్నే వారు నిందిస్తున్నారేమో. నీ వల్లే మాకు ఇలా జరిగిందని, నీవు చేయబట్టే మాకు ఈ దుస్థితి వచ్చిందని, నీవే అన్నిటికీ కర్తవన్నట్లుగా నిన్ను బాధ పెడుతున్నారేమో. అటువంటి పరిస్థితుల్లోనే నీవుంటే వారికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించకు, వారితో వ్యర్థమైన వాదనను కొనసాగించకు. మోషే అహరోనులు ఏమి చేశారో గమనించి ఆ విధంగా నడుచుకో. ప్రభువా, నీవే చేయమన్నావు, నీ యొక్క ఆత్మ ద్వారానే నేను ముందుకు సాగాను, ఇప్పుడేమో అందరూ నన్నే నిందిస్తున్నారు, నాకేం చేయాలో అర్థం కావడం లేదని దేవుని సహాయం అడుగు. ఆ రోజు వారు అలా దేవుని దగ్గరకు వెళ్ళి అడగంగానే, పరిస్థితిని బట్టి మొరపెట్టగానే ఆ ఎడారిలో సహితము ఒక బండతో మాట్లాడమని దేవుడు చెప్పారు. ఆ బండ నీళ్లను ఇచ్చును అని వారికి సెలవిచ్చారు.
దేవుడు సెలవిచ్చినట్లుగానే ఆ బండ నుండి నీరు వచ్చిందండి. ఇశ్రాయేలు దాహము తీరింది. వారి సమస్యకు పరిష్కారము దొరికింది. ఈ రోజున మీ యొక్క సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడంటే నీవు దేవుని ఆశ్రయించినప్పుడు. నిజమే, నీ ఎదుట ఎటువంటి ఆప్షన్ లేకపోవచ్చు, నీవు బయటపడడానికి ఎటువంటి దారి కానరాకపోవచ్చు. దాన్ని గూర్చి నీవు ఆలోచించకు. దేవుడు లేని దాన్ని ఉన్నట్లుగాను, ఉన్నదాన్ని లేనట్లుగాను చేయగల సమర్థుడు. ఆ ఎడారిలో బండ నుండి నీళ్లు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు కదండి. పైగా మాట్లాడితేనే బండ నీళ్ళని ఇస్తుందని, ఇంకా ఆశ్చర్యము, జీవం లేని ఆ బండ ఎలా విని దేవుని ఆజ్ఞను బట్టి నీటిని ఇచ్చిందో అని ఆశ్చర్యపోతుండొచ్చు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా యేసయ్య మీ పాద సన్నిధి చేర్చుకున్న విధానం కొరకే స్తోత్రములు. అవును తండ్రి, మోషే అహరోన్ల గారి వలె ప్రభా మాకు తండ్రి పేషెన్స్ని అనుగ్రహించండి. యేసయ్య, మిమ్మల్ని మాకు ఎటువంటి సమస్య వచ్చినా మనుషుల వైపు చూడకుండా ప్రభా తండ్రి ఎంతో యేసయ్య వేదనకు గురి కాకుండా, యేసయ్య వ్యర్థమైన మాటలు మేము మాట్లాడకుండా మీ వైపు చూసేవారముగా మమ్మల్ని నా ప్రభ తీర్చిదిద్దమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించి యేసయ్య కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నామయ్యా. వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.